సామ్యూయల్ గారు అంటే ఎరగని వ్యక్తి ఉండరు. ఆయన జిల్లాలో ఈ జోన్ చైర్మన్గా చక్కగా తూర్పుగోదావరి జిల్లా విభజన అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వారు ప్రత్యేక పాత్ర వారు దేవుడు ఏర్పాటు చేసుకుని చక్కగా నడిపిస్తున్నారు. వారిని నోటించుకుని శుభాలు విన్న తర్వాత వెంటనే జాన్ బాబు గారికి సమయాన్ని వారు అప్పగిందా. ప్రైస్ లార్డ్. దేవునామనికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి 2026లో మరి యొక్క 32వ దీవెన పండుగలకు మరి ఆహ్వానించినటువంటి అభిషక్తులైనటువంటి సేవకులు మా కేగంగవర మండలంలో మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఫెలోషిప్ను మరి కొన్ని సంవత్సరాలుగా ఏకదాటిగా మరి నడిపిస్తున్నటువంటి ప్రతి చిన్న సేవకు నుండి పెద్దవారి వరకు కూడా సేవా పరిచర్లో ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తూ మరి అద్భుతమైనటువంటి ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ ద్వారా అనేకమైన జిల్లాలలో, రాష్ట్రాలలో, దేశాలలో కూడా అద్భుతమైనటువంటి సేవా సువార్తను ప్రకటిస్తున్నటువంటి అభిషక్తులైన సేవకులు మరి సలాది జకరయ్య గారిని బట్టి, అభిషక్తురాలు సలాది ఎలిజబెత్ అమ్మ గారిని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. మరి వారంటే నాకు ఎప్పుడు కూడా చాలా మరి గౌరవం. అందుకనే ఆయన బిషప్ అని నేను అనట్లేదు, అభిషక్తులైన సేవకులు. అందుకు మించిన ఆ మంచి మాట మరొకటి లేదు. మరి వారి యొక్క మరి సేవకులైనటువంటి అభిషక్తులైన సేవకులైనటువంటి యెహోషువ గారు అమ్మగారిని బట్టి, అలాగే మరి ఆ అభిషక్తులైనటువంటి తేజ గారు అమ్మగారిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, పరిచయం బట్టి, మన మధ్యలో ఉన్నటువంటి అభిషక్తులైన జాన్ బాబు అయ్య గారిని బట్టి కూడా ప్రత్యేకమైన మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉందంటే, అలనాడు మోషే అంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అన్నట్టుగా. షాబా దేశపు రాణి అంటది, సొలొమోను మహారాజా నీవు భాగ్యవంతుడువు, నీ దగ్గర ఉన్నటువంటి సేవకులు కూడా భాగ్యవంతులని. నేనేమంటానంటే ఈ దీవెన పండుగల నుండి మరి మన యొక్క అభిషక్తులైన జకరయ్య యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి భక్తులే కానివ్వండి, లేకపోతే దేవుని యొక్క ప్రజలే కానివ్వండి, సేవకులే కానివ్వండి, సేవకురాలే కానివ్వండి, మనమందరం కూడా మరి భాగ్యవంతులమే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అలనాడు దేవుడు తన యొక్క మరి అపోస్తలులను అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి వారికి 5 రొట్టెలు 2 చేపలు వారి దగ్గర ఉంటే దాన్ని ఆశీర్వదించి అనేక మందికి ఆహారంగా మరి పెట్టమని చెప్పాడు ఆయన శిష్యుల్ని. అటు రీతిగా ఈరోజు మరి దీవెన పండుగలకి భౌతిక సంబంధమైనటువంటి ఆహారాన్ని, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా వారు సమృద్ధిగా మనకి ఇస్తూ ఉన్నారు. ఆ 5 రొట్టెలు దేవుని యొక్క శరీరానికి, వాక్యానికి సాదృశ్యంగా ఉన్నట్లయితే ఆత్మీయంగా ఆ చేపలు మనుషులకు సాదృశ్యంగా ఉన్నారు. అందుకని ఇట్టి గొప్ప పరిచర్య జకరయ్య గారు జరిగించాలని లూకాసు సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. గాడ్ హ్యాస్ అ గ్రేట్ డిజైర్ టు గివ్ అట్ ఆపర్చునిటీ టు బిల్డ్ ఏ గాడ్స్ కింగ్డమ్. కనుక జకరయ్య గారికి అమ్మగారికి దేవుడు ఇచ్చినటువంటి కాలింగ్ అభిషేకం ఏంటనంటే చిన్న మంద అనేటువంటి రాజ్యాన్ని మీరు కట్టాలి. లాటిన్లో చిన్న మంద అంటే అర్థం ఏముందంటే దేవుడు ప్రేమించిన ప్రజలు. కనుక మనం అందరము దేవుడు ప్రేమించిన ప్రజలుగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మరి రాబోయే దినాల్లో ఇంకనూ కూడా మరి ఫస్ట్ ఇక్కడ ఉండేది, తర్వాత అక్కడికి వెళ్ళాం, తర్వాత ఇక రాజ్యం విస్తరిస్తుంది. అంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే అయ్యగారికి ఇచ్చినట్టు ఈ యొక్క రాజ్య సువార్త విస్తరించాలని, అభివృద్ధి చెందాలని, లేకపోతే ఇంకా దేవుని యొక్క రాకడ వరకు కూడా ఇది దేవుని కొరకు అలనాడు జకరయ్య ఎలిజబెత్తులు దేవుని ఎదుట నీతిమంతులుగా నిరపరాధులుగా నిలబడినట్లుగా ఈరోజు దేవుని యొక్క రాకడ వరకు కూడా మరి దేవుని ప్రజలమైనటువంటి మనం అందరము కూడా ఆయన రాకడలో పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిలబడాలని వాక్యం అనే ఉదక స్నానము ద్వారా
ఆయన రక్తంతో, శిలువ రక్తంతో, గొర్రె పిల్ల వధించబడిన రక్తంతో మనం శుద్ధీకరింపబడాలని, పరిశుద్ధాత్మ అగ్నిలో మనం పుట్టవేయబడాలని, దేవుని ఎదుట ఎత్తబడిన సంఘముగా ఉండాలని మనందరూ కూడా చెప్పలకూడదాం. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క రాకడ వరకు కూడా ఈ పరిచర్యలు కొనసాగును గాక, దీవించబడను గాక. ఈ పరిచర్య మీద దేవుని యొక్క శకిన మేఘం నిలిచి ఉండును గాక, దేవుని యొక్క కనుదృష్టి ఉండును గాక. దేవుని యొక్క కనుదృష్టి అంటే మన కనుదృష్టి విజన్ ఇక్కడ దాకా చూస్తాం, కానీ దేవుని యొక్క కనుదృష్టి నీ విడిచిపెట్టి వచ్చిన ఇల్లుకి దేవుడు ఇక్కడి నుంచే చూసి కాపుదలు ఇస్తాడు. నా ప్రజలు కూటానికి వెళ్ళారు సభలకి, వాళ్ళకి ఆస్తిపాస్తులను కాపాడాలని. కనుక నిత్యముగా ఈ పరిచయలకు దేవుని యొక్క దక్షిణాస్తము తోడుగా ఉండును గాక. అంటే ఈరోజు దేవుని యొక్క తోడు అంటే, మీరు కాన్వెంట్కి పిల్లలు పంపించినప్పుడు ఆ బస్సు ఎక్కించి మళ్ళీ వెనక్కి వస్తారు, లేకపోతే ఫ్లైట్ ఎక్కొచ్చి వెనక్కి వస్తారు. దేవునికి తోడైతే మీరు బస్సు కాడి నుంచి కాన్వెంట్ దాకా ఉంటాడు, లేకపోతే ఫ్లైట్ నుంచి అక్కడి నుంచి దేవుడు వారికి తోడుగా ఉంటారు. ఈ రాకడ పరిచర్యలు, ఈ రాకడ వరకు పరిచర్యలు నిత్యముగా దేవునిగా పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా నడిపించబడును గాక. కనుక మరొకసారి మా రామచంద్రపురం జీవన తరపున మరి యొక్క చిన్నమంద పరిచర్యలకు శుభాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అభిషేక్తులకి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మేము బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేయను గాక. దేవుని దాసులు చక్కటి మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు, వాస్తవాలు చెప్పటానికి ఇష్టపడుతున్న దేవుని దాసులను బట్టి దేవుని స్తుతి.